ప్రాంతంలో ఉన్న క్రైస్తవ నాయకులు మన సహోదరులు దీనిని ఎఫ్ఐఆర్ చేశారు. ప్రస్తుతం అయితే ఇంకా చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని నేరుగా నేను పరిశీలించాను ప్లేస్కి వెళ్ళి. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ప్రవీణ్ పగడాల గారు బుల్లెట్ పైన వెళ్ళినటువంటి ప్రయాణం ప్రమాదకరమా? బుల్లెట్ బండి దీనంతటికీ కారణమైందా? తన మరణం ఈ యొక్క బుల్లెట్ పైన జరగటానికి గల కారణాలు యాక్సిడెంటలేనా? సో పలువురి అనుమానాల ద్వారా నిన్నటి దినమంతా కూడా ఆ రాజమండ్రి ప్రాంతమంతా క్రైస్తవులు బొగ్గుమన్నారు. ఆ మరణాన్ని చూసినటువంటి ప్రజలందరూ కూడా తట్టుకోలేని స్థితిలో పలు అనుమానాలతో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్రైస్తవ నాయకులు, సేవకులు, అలాగనే ఫెలోషిప్ సంఘాలు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మాట చొప్పున మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఆలోచనలు పడేసాయి. ఏంటి ఆ విషయాలంటే, ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఉన్నటువంటి ఒక ప్రవీణ్ పగడాల గారు ఒక మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అసలు బుల్లెట్ బండి పైన ఎందుకు వెళ్ళారు? బుల్లెట్ బండి ప్రయాణం ఆయనకి ఇష్టమా? బుల్లెట్ బండి పైన అంత దూర ప్రయాణం చేసుకుంటూ రాత్రి 11 గంటల 40 నిమిషాల వరకు కూడా ప్రయాణం చేస్తూ బుల్లెట్ బండి పైన వెళ్ళవలసినటువంటి అవసరం ఏంటి అని పలు అనుమానాలు ఉన్నాయి. సో ఈ టైంలో ముందుగా మీ అందరి కొరకు సీసీ ఫుటేజ్ని వివరించిన తర్వాత పలువురు అనుమానాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సీసీ ఫుటేజ్ చూద్దాం. ఇక ప్రవీణ్ పగడాలకి సంబంధించి కొంతమంది కావాలని తనని హత్య చేసి అది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని చెప్పి ఇప్పటికే పలువురు అనుమానాలు వ్యక్తం చేయడం మనం చూసాం. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అందిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం చూస్తే అది యాక్సిడెంట్ గా క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తున్నాం, బైక్ ని వెనక నుంచి ఏదో బలంగా గుద్దినట్లు కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి పోలీసుల విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? శివశంకర్, మనం చూస్తున్నాం ఏదైతే యాక్సిడెంట్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మనకి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఉందో, దానికి సంబంధించి మరి పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చిందంటారు? అంటే ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మంది ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్పి అని అంటున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే యాక్సిడెంట్ గా కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రవీణ్కి సంబంధించి ఏదైతే ఇదంతా కూడా మర్డర్ చేశారో, అతను నెల రోజుల క్రితం అతనికి థ్రెడ్ ఉందంటూ కూడా ఫేస్బుక్ లో ఒక ట్వీట్ కూడా చేశారు. అలాగే చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ బయటికి తీయాలంటూ కూడా ఇప్పటి వరకు దళిత సంఘాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే క్రైస్తవ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నయారా బంక్, అంటే యాక్సిడెంట్ స్పాట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న నయారా బంక్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బిగ్ టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే సుమారు 11 గంటల 42 నిమిషాల ప్రాంతంలో వెనక భాగం నుంచి బండిని ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లుగా అక్కడి నుంచి కూడా బండి హైవే మీద నుంచి కిందకి దూసుకు వెళ్ళినట్టుగా కూడా క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. అయితే ఇది పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ రక్తం మరకలు ఉన్నాయి, రక్తం మరకలతో కూడిన కర్రలు ఉన్నాయి. ఎవరో అతన్ని ముఖం మీద కొట్టి చంపారంటూ కూడా పలు అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ సీసీటీవీ ఫుటేజ్ అయితే దేని కూడా రైట్ చూసారు కదా. ఈ సీసీ ఫుటేజ్ లో టోల్ ప్లాజా దాటినప్పుడు టైం వచ్చేసి మనకు 11 గంటల 42 నిమిషాలు. అంటే అక్కడ నయారా బంకు దగ్గర ఈ ప్లేస్ ఉంది. అయితే అక్కడ నుండి 11 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆ స్పాట్లో వెనక నుండి ఒక వెహికల్ గుద్దేసినట్టుగా కూడా ఈ న్యూస్ ఛానల్ చెబుతూ ఉంది, చూస్తూ ఉన్నాం మనం. సో అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. విషయం ఏంటంటే, అసలు ఈ అర్ధరాత్రి కాల వేళ అంటే 11-12 గంటల టైంలో ప్రవీణ్ పగడాల గారు అసలు ప్రయాణం ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే తనకు కార్లు ఉన్నాయి, వీలుగా ఉంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. సో అలా వెళ్ళవచ్చు కదా. ఇప్పుడు ఈ రాత్రికాల వేళ ఈ బుల్లెట్ బండి ప్రయాణము ఎందుకు అని చెప్పేసి కూడా నేను నా సొంత ఆలోచనతో ఈ మాట మాట్లాడుతున్నాను. కాబట్టి అసలు వాస్తవంగా ఆ ప్రాంతంలో ఏం జరిగింది అనే విషయాలు నిన్నటి దినాన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా మాట్లాడారు, చూశారు. ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి సేవకుల్లో ఒక సేవకులైనటువంటి వారు ఒక్కొక్కరిగా
మన మధ్యలో వస్తూ ఉంటారు, వారి యొక్క విషయాలు చెబుతూ ఉంటారు. ఈ సమయంలో ఒక నలుగురు వ్యక్తులను నేను మీకు పరిచయం చేస్తాను. విజయ్ కుమార్ గారు, ఎలబంచిన విజయ్ కుమార్ గారు, ఆ తర్వాత కేఏ పాల్ గారు, ఆ తర్వాత విజయ ప్రసాద్ రెడ్డి గారు, ఆ తర్వాత జేమ్స్ సహోదరులు. అసలు వీళ్ళు ఏం చెబుతున్నారు అంటే, నాలుక కోసేస్తాము, పెదవులు పగలగొట్టేస్తాము, అంతేకాకుండా నిన్ను అలా చేస్తాము, నిన్ను ఇలా చేస్తామని మెసేజ్లు పెట్టినట్టుగా కూడా వారు వివరిస్తున్నారు. అయితే మరి అలా చెప్పినటువంటి వారే ఇలా చేశారా అనటానికి వీలుందా? మరి వారి మాటల్లో ఒకసారి వినటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈ నలుగురు కూడా మాట్లాడుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు మాటలు మనం స్పష్టంగా వినడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చూద్దాం. దీనిని ఎఫ్ఐఆర్ చేశారు. ప్రస్తుతం అయితే ఇంకా పోస్ట్ మార్టం జరగలేదు. ఇప్పుడు సమయం సాయంకాలం 6 గంటలకు కావస్తుంది. 25 మార్చి 2025న ఈ సమాచారాన్ని మీకు ఇస్తున్నాను. ఇంకా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ఇంకా 3:30 గంటలకు చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారని కొంతమంది దైవజనులు నాకు వీడియోలు పంపించి రిక్వెస్ట్ చేశారు, ఇది ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయమని. నేరుగా నేను పరిశీలించాను ప్లేస్కి వెళ్ళి. అక్కడ ప్రవీణ్ గారికి యాక్సిడెంట్ అయినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆ బండికి ఆయన ఏదైతే ఇన్ఫీల్డ్ బైక్ వాడుతున్నారో, రాయల్ ఎన్ఫీల్డ్, ఆ బైక్కి ఒక స్క్రాచ్ కూడా లేదు. రెండోది వెనక నుంచి ఢీ కొట్టినట్టుగా చిన్న ఉంది, అది కూడా ఎవరు ఢీ కొట్టకుండా ఆయన. నీ నాలుగు కోసేస్తాం, నీ పెదాలు పగలగొట్టేస్తాం, ఇలా రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఇది అనుమానం మాకు. రాత్రి మిడ్ నైట్ నుంచి రాత్రి 7 గంటల నుండి మాకు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన ఒక మీటింగ్కి రావాలి. మాకు అనుమానం దీని మీద. ఇది సాధారణమైన యాక్సిడెంట్ కాదు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఎందుకంటే మాకు ఆయన తెలుగు రాష్ట్రాల క్రైస్తవం తరపున మాకు రైట్. చూసారు కదా, అనుమానాల లేకపోతే ఇది నిజంగా జరిగిందా అంటే, మన సీసీ ఫుటేజ్ ప్రకారంగా ఇది యాక్సిడెంట్గా ఛానల్ కూడా నిర్ధారణ చేసినట్టు మనకు కొంచెం కనిపిస్తూ ఉంది అక్కడ. అయితే దైవ సేవకులు ఎవరైనప్పటికీ కూడా, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఒక దైవ సేవకునిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి గమనించండి, ప్రవీణ్ పగడాల్ గారంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. కానీ ఒక్కడే సింగిల్గా వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరు ఆలోచన చేయండి. క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సేవకులారా, బోధకులారా, నాయకులారా, యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కనీసం 2 వెళ్ళండి అని. ప్రభు కూడా ఇద్దరిద్దరిని కలిపి పంపించినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. బ్రదరు సింగిల్గా ఆ టైంలో, ఆ రాత్రి కాలం ఎందుకు ప్రయాణం చేశారనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ విషయంలో నేను చాలా హట్ అవుతున్నాను, సౌకర్యంగా బాధపడుతున్నాను. ఎందుకంటే అంత రాత్రికాల వేళ ఒక మోటార్ బైక్ పైన వెళ్ళవలసిన అవసరం ఏంటి? లగ్జరీ కార్స్ ఉన్నాయి, ఆ ప్రాంతంలో అనేక మంది స్నేహితులు ఉన్నారు, అనేక మంది సహోదరులు ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, ఏలూరులో ఉన్నారు, రాజమండ్రిలో కూడా ఉన్నారు. సో ఒక ఫోన్ కాల్ చేస్తే వెహికల్స్ వస్తాయి. అలా వెళ్ళటాన్ని బట్టి నేను చాలా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. ఒకవేళ సింగిల్గా అలా వెళ్ళటం ద్వారానే ఒకవేళ ఇది జరిగి ఉంటే, సో దైవ సేవకులు ఎప్పుడైనా కనువిప్పు కలిగి మీరు అలా వెళ్లకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు బుల్లెట్ బండి వేసుకొనే వెళ్ళాలనుకుంటే, ఇద్దరు మీ పక్కన ఇంకొక వెహికల్తో కూడా వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత నయాల బంకు దగ్గర ఉన్నటువంటి సిసి, అలాగనే ఆ టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి సిసి ప్రకారంగా మనం చూసినప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్ను కూడా చూపిస్తున్నారు వారు. కాబట్టి నేను అడుగుతున్నాను, మరలా చెబుతున్నాను, దైవ సేవకులందరికీ కూడా యేసుక్రీస్తు బైబిల్లో చెప్పాడు ఒక మాట, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి అని. సేవకులుగా ఎన్నో థ్రెడ్స్ ఉండొచ్చు, ఎన్నో విరోధులు, ఒకవేళ శత్రువులు కూడా ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా మన జాగ్రత్త మనకు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడమని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, మరి మనం ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నప్పటికీ కూడా, ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ కూడా, జరిగిపోయినటువంటి విషయంలో ప్రవీణ్ పగడాల గారు మృతి చెందినటువంటి ఆ యొక్క విషయాన్ని తిరిగి ఎవరు బ్రతికించలేరు, ఎవరు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయలేరు.
జరుగుతున్నటువంటి విషయాల్లో జస్టిస్ కావాలని మనం కోరుకుంటున్నామే తప్ప జరిగిన విషయానికి ఎవరు కూడా న్యాయం చేయలేరండి. కాబట్టి ఇకనైనా సావుకులైనటువంటి వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా దయచేసి గమనించండి. వెహికల్ ప్రయాణం చేసేటప్పుడు కూడా ఒక ఇద్దరు వెళ్ళండి, లేదా వీలుగా ఉంటే కారులో వెళ్ళండి, లేదంటే బస్సుకు వెళ్ళండి. ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి. దయచేసి గమనించండి. ఒకవేళ ప్రయాణమే ప్రమాదకరమైతే, మనం చేస్తున్న ప్రయాణమే ప్రమాదకరంగా మార్చబడితే, ఇంతకుముందు కూడా చాలామంది సేవకులకి యాక్సిడెంట్ అయ్యాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి పరలోక నేస్తం ఐజక్ గారికి కూడా ఒకసారి యాక్సిడెంట్ అయింది. అలాగే పాటలు పాడుతున్నటువంటి సహోదరులు ఉన్నారు, వారికి కూడా ఒకసారి యాక్సిడెంట్ అయింది. సో ఎన్నో యాక్సిడెంట్స్ జీవం కలిగిన దేవుడు కాపాడుతున్నారు. మరి దేవుడు ఒకవేళ ఈ పరిస్థితిని ప్రవీణ్ పగడాల గారికి తీసుకొచ్చి ఉంటే దాన్ని మనం ఏం చేయలేం. కానీ తన గురించి మనం ప్రార్థన చేయాలి. తన సంఘం గురించి, తన బిజినెస్ గురించి, తన కుటుంబం గురించి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియచేయటమే కాకుండా వారి కొరకు నిరంతరం ప్రార్థన చేస్తూ మనం చేయగలిగింది ప్రార్థనే తప్ప, మనం చేయగలిగింది ప్రభువుకి చెప్పుకోవటమే తప్ప మనం ఏం చేయలేము. కనుక మరి ఈరోజు రాజమండ్రిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతుంది. ఆ ప్రాంతంలో క్రైస్తవ సమాజం అనేకులు ఆ ప్రాంతానికి రాబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. ఆ రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, అలాగనే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, ఆ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సావుకులు కూడా ఆలోచన చేయాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే జాగ్రత్త అని అందరికీ చెప్పడం కంటే జాగ్రత్తగా మనం కూడా ఉండటం నేర్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో ఎలమంచిలి విజయ్ కుమార్ గారికి, కే పాల్ గారికి, విజయప్రసాద్ రెడ్డి గారికి, జేమ్స్ గారికి హృదయపూర్వక శుభాలు. మరి ఈ రోజున రాజమండ్రిలో మీట్ అవుతున్నటువంటి క్రైస్తవ సమాజం అంతటికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా నాయకులైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు అందరూ కూడా అక్కడికి చేర్చబడుతున్నారు. వారందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మంచి పోరాడుతని నా పరుగు కడముట్టించుతని చివరికి నా విశ్వాసమును కాపాడుకుంటుని ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పినట్లుగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని ప్రయాణం చేసినటువంటి ప్రవీణ్ పగడాల గారికి మా తరపున, సంఘ పక్షమున, వరంగల్ జిల్లా నాయకత్వం పక్షమున వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి క్షేమకరమైనటువంటి వాతావరణము జీవము కలిగిన దేవుడు కలుగు చేయాలని కోరుకుంటూ వారికి ఇచ్చిన బిడ్డలకు, వారి కుటుంబానికి ఆదరణ కలుగునట్లు, ఒకరిని తల్లి వారిని ఆదరించున్నట్లు, ఆ కుటుంబాన్ని ఆదరించున్నట్లు ఈ మాటలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. క్రైస్తవ సమాజమా ఇకనైనా ఆలోచించండి. క్రైస్తవ సమాజమా ఇకనైనా జాగ్రత్త కలిగి ఉండండి. క్రైస్తవ సమాజమా శత్రుత్వం మనకొద్దు, స్నేహభావమే ముద్దు. అంతేకాకుండా మనకెవరు శత్రువులు లేరు, మనకు ఎవరు శత్రువులు కాకూడదు. మనం శత్రువులతో పోరాటం చేయకూడదు. మనం చేయవలసింది ఒకే ఒకటి, జీవము కలిగిన దేవుని పక్షాన నిలబడటమే, దేవుని మాటను ప్రకటించడమే, దేవుని కొరకు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోవడమే. కాబట్టి అట్టి కృప ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.